హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకోసం ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మునగాకు పప్పు అండి. అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పులు కందిపప్పును తీసుకొని నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలాంటి కందిపప్పును తీసుకొని చేస్తేనే పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఈ కందిపప్పులో అంతలా ఏమున్నాయి అంటారా? ఇదేంటంటే కందుల్ని మనం వేయించుకొని మిల్లాడిచ్చిన కందిపప్పు అండి. ఇప్పుడు మనం మునగాకును తీసుకొని నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోవాలండి. ఇది కూడా ఇలా వాష్ చేసేసుకుంటే మట్టి అనేది అడుగు నుండిపోయి మనకి మంచిగా ఆకులు అనేవి మంచిగా పైన తేలుతూ ఉంటాయి. అవే తీసుకోవాలి. ఈ వాటర్ పారబోసేయాలండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఒక 2, చింతపండు ఏమో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలానే పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకోండి. మీరు కారం ఎంత తింటారో దానికి తగ్గట్టు. తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చిని మధ్యలో చీల్చుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2.5 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఆ వాటర్ అనేది ఒక పొంగు వచ్చిన దాకా ఉంచి ఇప్పుడు మనం కందిపప్పుని ఆ వాటర్లో వేసేయాలి. ఇప్పుడు మనం మూత వెంటనే పెట్టేయాలండి. పొంగు వచ్చినప్పుడు మాత్రమే మూత కొంచెం సైడ్కి తీయాలి, అంతే. మాటికి తీయకూడదు, అప్పుడు పప్పు ఉడకదనమాట. అలా కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఆయిల్ అను పసుపు వేసి మళ్ళీ మూత పెట్టేయాలండి. అలా పప్పు అనేది సగం వరకు ఉడికిపోయిన తర్వాత మనం ఈ మునగాకు అలానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చింతపండు వేసేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేయాలండి వెంటనే. ఆ తర్వాత మనం కొంచెం సేపు ఆగిన తర్వాత మూత తీసేసి 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలండి. అలా వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ గరిటెతో కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం 4 వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ రెండింటిని దంచేసుకొని మనం ఉడుకుతున్న పప్పులో వేసేసుకోవాలండి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. మూత పెట్టేసి ఉడికిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోతుంది కదా, అప్పుడు మనం ఇలాగా పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోవాలండి. ఎనుపుకున్న తర్వాత కొంచెం మనం రుచి చూసి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు అవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ గా వేసేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్న పప్పుని తాలింపులో వేసేసుకుంటే అయిపోతుందండి. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మునగాకు పప్పు అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. లిక్విడ్ టైప్లో ఉంటే బాగుంటుంది అనమాట. అందుకని మీరు పప్పు ఉడికేటప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉంచండి, లేకపోతే అది బాగుండదు. ఈ మునగాకు మన హెయిర్కి చాలా మంచిది. అలానే షుగర్ పేషెంట్స్ వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. సో అందుకని ఈ మునగాకు పప్పుని వీక్లీ వన్స్ తినండి, ట్వైస్ వద్దు, ఎందుకంటే వేడి చేస్తుంది కదా. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.